సమాధానముగా ఉండాలి. క్రీస్తు బిడ్డలు, క్రైస్తవ్యులు, విశ్వాసులు ఎలా ఉండాలంట? సమాధానముగా ఉండాలి. సమాధానం అలాగే అందరి మొహంలో నవ్వులు వచ్చేసినాయి, నవ్వులు విరమిస్తూ ఉంటున్నాయి. దేవుడు ఆ నవ్వుల్ని ఇంకా దీవించిన గాక. ఆమేనంట. హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఇంతకుముందు మనం ధ్యానించాము, అదే సేమ్ సమాధానమే. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడి. ఏం చేయాలంట? అది ఏలాలంట మన హృదయాన్ని. మన హృదయం ఏమవుతుందంట? సుఖ నివాసము చేస్తుందంట. ఏంటది? కోపమా, ఆగ్రహము, కోపము, ఇవన్నీ టెస్ట్ చేసుకొని కూర్చుంటుంది హృదయంలో. ఇక్కడ ఏమంటున్నాడంట? ఏమని సెలవిస్తూ ఉంది వాక్యము? ఏమని సెలవిస్తూ ఉందండి? చదవండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములను ఏలుచుండనీయుడి. హృదయం ఏలడం అంటే ఏంటి? హృదయము ఏలుచుండనీయండి అంటే చెప్పండి దాన్ని అర్థం కరెక్ట్గా. పాలన చేయడం, రారాజుగా ఉండడం, పాలించడం, పరిపాలించడం. మరి ఏ హృదయాన్ని సమాధానం పరిపాలిస్తుంది? ఏ హృదయము సమాధానము పరిపాలిస్తుంది? మన హృదయం తెలుసు, మనకు తెలుసు, మన కుటుంబానికి తెలుసు. ఇందుకొరకే మనమందరము ఒక శరీరముగా పిలువబడుతుంది. తర్వాత వచనం చదువుతున్నాం. ఇది చెప్పాం కదా ఆల్రెడీ. సంగీతములతోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బుద్ధి చెబుతూ కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గురించిన గానము చేయొచ్చు. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. అది ఉంటే మనల్ని ఒకరొకరము పరస్పరముగా ఏం చేసుకుంటామండి? సమాధానపరుచుకుంటాం. అవునా కాదా? ఈ సమాధానం కోసము ఇప్పుడు వేరేలాగా చెప్తాను. భార్య ఉంది, భార్య గయ్యాలి అనుకో, ఆవేశపరాలు అనుకో, ఆ యొక్క మిమ్మల్ని ఎవరన్నా అనుకోలేదు, దయచేసి నన్ను క్షమించండి అమ్మల్ని. ఎందుకంటే సీరియస్గా చెప్తున్నారు? మీరు ఎవరు కాదు కదా, మరీ ధన్యులు. హల్లెలూయా. బ్రదర్స్ వాళ్ళు ఎవరు కారంట, మరి మీరా? దేవుడు నీకు సమాధానం దయచేది కాదు. అయితే ఇప్పుడు నువ్వు సమాధానం కలిగి ఉన్నావు, నీకు సమాధానం లేదు. సరే, ఇటు రివర్స్ అవుతావు. నీకు సమాధానం లేదు. అమ్మ వినండి, మీరు మాట్లాడుకున్న తర్వాత ఈయనకు సమాధానం లేదు, నీకు చాలా సమాధానం ఉంది. నీ సమాధానం ఆయన ఏం చేయాలా? నీకున్న సమాధానం ఆయనకి ఏం చేయాలి? ఇయ్యాలి. అవునా కాదు? ఇయ్యాలా లేదా? ఇస్తున్నారా లేదా? ఏమండి, భార్యకు ఒకవేళ సమాధానం ఎక్కువ ఉంది, సమాధానము చాలా కలిగి ఉంది అన్నప్పుడు ఆ భార్య ఏం చేయాలా? ఆ భర్తకి ఇవ్వాలి. ఆగండి, కూర్చోండి, ఎందుకు ఆవేశపడుతున్నారు? ఇలా అన్నారనుకోండి, ఆవేశం ఏమవుతుంది? కొందరు అంటారు, ఏం బావా ఏమైంది, అరుస్తున్నావేంటి, అలా అరవచ్చా అన్నారు. నీకు వచ్చా, నాకు రాదా అనకుండా ఏమైంది బావా అంటారు కదా కొందరు. అది ఎప్పుడు అనండి ఆ మాట కోపంలో కూడా. మీరు ఒకరే బావా అన్నారు, చాలామంది ఉన్నారు అంటారు. నేను వాళ్ళందరి కోసం చెప్తాను. ఏ పిలుపు పెడితే ఆ పిలుపు, బంగారం అంటున్నారు, సింగారం అంటున్నారు, వెండి అంటున్నారు, డైమండ్ అంటున్నారు, మట్టి పాత్ర అంటున్నారు, మట్టి మొహందాన అంటున్నారు. ఏమైనా పర్లేదు. ఏమైంది మట్టి మొహందాన, ఎందుకంత బాగా ఆవేశపడుతున్నావు అనండి, తప్పేముంది? ప్రేమతో మట్టి మొహందాన అంటే ఖచ్చితంగా ఆ మట్టి మొహది కాస్త బంగారం అయిపోతుంది. హల్లెలూయా. అవునా కదా? అదే భర్తను అయితే
మీకు ఒక విషయం చెప్పనా, ఈ విషయంలో నేను బై ఎక్స్పీరియన్స్ చెప్తా ఉన్నా. నిజం, మగవాళ్ళు తొందరగా చల్లబడతారు, సమాధాన పడతారు, కానీ ఆడవాళ్ళు అంత ఈజీగా సమాధానం పడరు. తెలుసా అండి సిస్టర్, నిజంగా సమాధాన పడరు. అది ఇప్పుడు కాదులే, పెళ్ళి తర్వాత చెప్తారు ఎవరైనా, కానీ అదేంటంటే నిజం ఏంటంటే, నేనైతే ఇలా చేయను అనుకుంటాను పెళ్లి కాకముందు. నేను కూడా అట్లాగే అనుకున్నా, అండర్ కంట్రోల్ అని చాలా మటుకు పెట్టిన. ఈ మాట అయితే చెప్తా, చాలా మటుకు కంట్రోల్ పెట్టిన, చాలా మటుకు కంట్రోల్ చేసిన. కంట్రోల్లోనే ఉంటుంది. కానీ సాధారణంగా ఆడవారిని సమాధానపరచాలి అని అంటే చాలా కష్టం. అందుకే ఎక్కువగా పేతురన్న కావచ్చు, వాక్యము కావచ్చు, ఆదికాండంలో కావచ్చు, ఆవేశపడేది ఎవరు అని అంటే అవ్వ సంతానమే, అవ్వ. అవే కాబట్టి అందరూ అవ్వల్లాగా ఉండకండి, బలహీనంగా ఉండకండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా జ్ఞానమును కలిగి ఉండండి స్త్రీలారా, దేవుడి బిడ్డలారా. మీ జ్ఞానం ఎలా ఉండాలి అని అంటే, నీ భర్తకు కావచ్చు, నీ కుటుంబానికి కావచ్చు, నీ బిడ్డలకు కావచ్చు, ఎలా ఉండాలంట? క్షేమాన్ని కలిగించేదిగా ఉండాలంట. ఇది కలిగి ఉంటే ఆ కుటుంబంలో ఖచ్చితంగా సమాధానం ఉంటుంది. ఒకసారి చదువుతారా సామెతల గ్రంథం 31వ అధ్యాయము? స్పీడ్గా చదువుతాలి, టైం లేదు మనకి, ఇంకొక 10 నిమిషాలు పడుతుంది. మొత్తం వద్దు చివరిది చదువు. లాస్ట్ ఒక 10 వర్స్ 11 వర్స్ చదువు. అదే అక్కడి నుంచే చదువు. గుణవతి అయిన భార్య, మైక్లో చదువు తల్లి, మైక్లో చదువు. సరే నేను చదువుతాను చూడండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెరిమిటి ఆమె యందు నమ్మిక ఇచ్చును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి కీడు అతనికి మేలు చేయను, కానీ కీడేమీ చేయదు. ఆమె గొర్రెబొచ్చును, ఆమె అవిసెనారను వెదుకును, తన చేతులారా వాటితో పనిచేయును. వర్తకపు ఓడను దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. తన పనికత్తెలకు భత్యము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును. తాము కూడబెట్టిన ద్రవ్యమును పెట్టి ద్రాక్షల తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార లాభము అనుభవముచ్చే తెలుసుకొను. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ఇది అర్థమైందండి? రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో నూనె కొరకు వెళ్తారు అక్కడ. అంటే దీపం ఆరిపోదు అంటే ఎల్లప్పుడూ ప్రార్థన పరురాలుగా ఉంటుంది. ఎప్పుడు అందరూ పడుకున్న తర్వాత ఎవరైతే ఏ సహోదరి అయితే చివరిగా ప్రార్థన చేసి పడుకుంటుందో, ఎవరు లేకపోతే మొదటిగా లేచి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబం ఖచ్చితంగా వర్ధిల్లుతుంది. ఇక్కడ అయ్యే మాటలు ఉన్నాయి, మీరు చదవాలంటే మరలా చదవండి. దాన్ని పదము నేను విశ్లేషించి చెప్పమంటే చెప్తా. తర్వాత చివరిగా పడుకోవాలంట, మొదటగా లేవాలంట. అటువంటి స్త్రీ ఏ గృహం కలిగి ఉంటుందో ఆ గృహం వర్ధిల్లుతుంది. అందుకే ఆమె రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదు. ఆమె ఏందమ్మది పంటెను చేత పట్టుకును, తన వ్రేళ్లతో కుదురు పట్టుకొని బడుకును. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును.
తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరికీ రక్తవర్ణ వస్త్రములను ధరించిన వారు ఆమె పరుపులను సిద్ధపరచుకును. ఆమె బట్టలు సన్నని నారా బట్టలు, రక్తవర్ణపు వస్త్రములను. ఆమె పెనిపిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును. గవుని యొద్ద పేరు కొనిన వాడైనను. ఈ మాట చూడండి, ఎక్కడ పేరు కొనిని గవుని యొద్ద అంటే సంఘపు పెద్దలు కావచ్చు, లేదా సమాజంలో కావచ్చు, వారి పెద్ద స్థానంలో ఉండేటువంటి గొప్ప కృప ఇల్లాలే కలిగేస్తారు. పెద్ద స్థాయిలో ఉండుటకు ఎవరంత ఆమె కారాలు మిరియాలు నడుతుంది. అయ్యో, ఎవరెవరు నడుతున్నారో నాకు తెలియదు కానీ ఆమె పిటి దేశపు పెద్దలతో కూర్చుండును. ఎలా కూర్చుంటారు? పోయేటప్పుడు మంట పెట్టి పంపిస్తే ఆ పోయేలేప సగం ఆలోచనలు చచ్చిపోతాయి. ఆడికి పోయినాక పని చేయడు, పాడు చేయడు. గుర్తుపెట్టుకోండి బిడ్డలు, మీరు ఈ మాటలు గ్రహించుకోండి. నేను కావాలని మాత్రం చెప్పట్లేను, దేవుని ఆత్మ చేత ఈ మాట పలుకుతున్నా. పని చేయుటకు కావచ్చు, పని మీద కావచ్చు, ఏ దానికోసమైనా భర్త కానీ పిల్లలు కానీ బయటకు వెళ్ళేటప్పుడు సమాధానం చేత పంపించండి. మీరు ఒకవేళ అంతకుముందు గొడవ పడినప్పటికీ కూడా కూర్చోబెట్టి మాట్లాడి సమాధానపడి ప్రార్థన చేసి పంపించండి. అదే గొడవలో బయటకు పోయినాడు అనుకోండి, జరగరాని ఏదైనా జరిగింది అనుకోండి, అదే ఆవేశంలో వెళ్తే నీ బ్రతుకు, నీ కుటుంబం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించండి. అలాగంటే మాకుండదా అనకండి, అమ్మో మీకు కూడా ఉంటుంది. ఎందుకంటే గ్యాస్ పొయ్యిలు మీరే ఆన్ చేస్తారు కాబట్టి. పుసుక్కుని అది ఆరిపోయడం మానేసిన పెద్ద ప్రాబ్లమే కదా ఆ బాధలో. అలాగనే అనట్లేదు, అది వీటితో అట్టే పట్టుకున్న గిన్నె బుబ్బలు వచ్చేస్తాయి. అది కూడా బాధే వాళ్ళకు కూడా. జరిగే మొదటిగా కూర్చోబెట్టి సమాధానము ఇచ్చి ప్రార్థన చేసి పంపండి. అప్పుడు ఏంటంట, దేశపు పెద్దలతో వారు కూర్చుంటారు. అంటే దేశ పెద్దలతో పోయి ప్రధానమంత్రితో, రాష్ట్రపతితో, గవర్నర్లతో కూర్చోకపోయినా పర్లేదు, కానీ వారు ఉన్న స్థానంలో వీరు ఆశీర్వదించబడతారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది జరుగుతుంది ఖచ్చితంగా. అది చేసి చూపించండి. జరగకపోతే అడగండి. నేను సంవత్సరం ప్రాక్టీస్ చేశాను. మా ఆయన్ని ఎప్పుడు కూడా బయటకు వెళ్ళినప్పుడు మాత్రం ప్రార్థన చేశాను. ఖచ్చితంగా సమాధానపడి వాటర్ ఇచ్చి మరి పూజ చేసి మరి ఒక ముద్దు పెట్టి పంపించాను. బాయ్ బాయ్ అన్నాను. జరగలేదని అప్పుడు అడగండి. అయ్యా, మీరు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. మీరు ఏ పని కోసం వెళ్తున్నారు, ఆ పనిలో మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. నువ్వు బయటకు వెళ్ళినప్పుడు దీవించబడదు, లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు అని చెప్పి మీ ఆయనల్ని సాగనంపండి. ఖచ్చితంగా జరుగుద్ది అనమాట. చూడండి, ఆమె నాగబట్టలు నేయించి అమ్మును, నడికట్లు వర్తకులకు అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును. బలమును ఘనతయు ఏమున్నాయి అంటండి, బలము ఘనత ఆమెకు వస్త్రములంట. ఆమె రాబో కాలమందు విషయమై నిర్భయముగా నుండును. రాబో కాలం అంట నిర్భయము. ఇదేంటో అర్థమైందా మీకు? నా జీవితం ఏమైపోతుందో ఏమో, నా బ్రతుకు ఏమైపోతుందో ఏమో, నా కుటుంబం ఏమైపోతుందో ఏమో, ఈ చింత ఉంటుంది చాలామందికి. లేడీస్ నమ్మకం ఉండదు. రేపొద్దున అక్షిత్ గారు ఏమైతుందో, రేపొద్దున ఏ కాలేజీలో చేంజ్ చేస్తాడో మా ఆయన, అట్లీస్ట్ ప్రైవేట్ కాలేజీలో చేంజ్ చేయడం ఏమో, మళ్ళీ గవర్నమెంట్ కాలేజ్, భూపాలరెడ్డి కాలేజీకి పంపిస్తుంది. అక్షయ్ 50,000 ఫీజు కావాలా? ఎప్పటి నుంచో స్టార్ట్ చేసిందారా ముందు? సంగీత అయితే అడిగింది డబ్బులు రెడీ చేసుకోండి చెప్తున్నా. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలంట. రాబో కాలం గురించి భయపడకూడదు, దేవుడు చూసుకుంటాడు. ఆ ధైర్యము మనం ఇవ్వగలగాలి భర్తలకి. అంటే నేనే ఇవ్వాలని కాదండి, మనము అంటే నన్ను వేసుకునే సిస్టర్స్ చెప్తా ఉన్నా. జ్ఞానము కలిగి తన నోరు తెరిస్తే జ్ఞానమే బయటకు రావాలి. ఏం రావాలంట? జ్ఞానము కలిగి తన నోరును తెరుచును, కృపగల
ఉపదేశము ఆమె బోధించును, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ఏమంటారంట? ఎందుకు రన్నింగ్ కామెంటరీ చేసుకుంటాం ఇదంతా? ఆమె కుమార్తె లేచి, తల్లి నువ్వు ధన్యురాలివి తల్లి అని పొగడాలంట. ఏమండి? ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలామంది కుమార్తెలు పతివ్రతా ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిపిటి ఆమెను పొగడాలంట. హల్లెలూయా! ఏమంటారు? ఎంతో మంది ప్రతిభటలు ఉన్నారు, కానీ వారందరికంటే నువ్వు గొప్పదానివే నా భార్య అని అనాలంట. అనిపించుకోవాలి. మరి ఎందుకనరు? మంచి చేసినా అనరా ఏంటి? అంటారు. అనట్లేదు అని అంటే తప్పు మందే. నీ డ్రెస్ బాగాలేదంటే డ్రెస్ బాగాలేకపోతేనే బాగాలేదంటారు. బాగున్నా నువ్వు పడిచీర కట్టుకున్నా కూడా బాగాలేదని అంటే వాడు మూర్ఖుడు. ఇంకా అంతేనా కాదా? మన మాట, మన ప్రవర్తన, మన పని అన్నీ మెచ్చుకుంటే ఆటోమేటిక్గా మంచుకుంటే అందరూ అంటారు. అవునా కాదా? ఆమె పెనిమిట ఆమెను పొగుడును. ఇక లాస్ట్కి అనేది కామన్. ఇది అందము, సౌందర్యము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడు. ఇప్పుడు మనం కొనియాడబడుతున్నామంటే మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే ఆ మాట. కాబట్టి ఇవన్నీ మీరు కలిగి ఉంటే సమాధానం ఖచ్చితంగా ఉంటుందండి. సిస్టర్స్ కలిగి ఉంటే ఖచ్చితంగా సమాధానం ఉంటుంది. మీరు చెప్పొచ్చారులేండి, మీ పని మీరు చేసుకోండి అనుకుంటున్నారేమో. దేవుడు నన్ను దీవించును గాక, మిమ్మల్ని కూడా దీవించును గాక. ఆమేన్. తర్వాతదిగా సమాధానము కలిగి ఉండాలి. విశ్వాసులమైనటువంటి మనము, క్రీస్తు బిడ్డలమైనటువంటి మనము సమాధానము కలిగి ఉండాలా. తర్వాత ఏంటంటే దేవుని ప్రేమ ఉండాలి. తర్వాత దేవుని ప్రేమ ఉండాలి. నువ్వు ఏం చేస్తున్నావురా? నీకు చెప్పింది మర్చిపోతావేరా? నువ్వేరా? వాళ్ళు ఎందుకు రా అంటారు? అది ఆఫ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయి. 5th ఇప్పుడు